రాత్రంతయు శ్రమ పడితిమి గాని ఒక్కటైనా దొరకలే. అయినను నీ మాట చొప్పున వల వేతునని. వాస్తవంగా సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఉండవు అక్కడ. ఒడ్డున చేపలు పొరపాట్లు కూడా ఉండవు. నడి సముద్రంలో దొరకని ఒడ్డున ఎట దొరుకుతాయి? అంటే ఏం జరిగిందో యేసుకు తెలుసు కానీ పేతురుకి ఏం తెలుసు? ఆయన మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల అయిపోతే మర్యాద కాదు, బోధకుడు చెప్పాడు కదని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత అంటే ఎక్కింది ఒక దోణిలో, నింపింది 2 దోణిలు. స్తోత్రం చెప్పండి. నా ప్రభు ఎక్కింది ఒక దోణి, నింపింది 2 దోణిలు. 2 దోణిలు. ఎవరు ఈ 2 దోణిలు చెప్పు? ఎవరు ఎక్కించుకున్నారో, ఎవరు వాళ్ళు వేశారో ఆయనే. ఓకేనా? రైట్. ఒడ్డుకు చేరింది. ఆ చేపల రాశికి పేతురు ఆశ్చర్యపోయి ప్రభు కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు అన్నాడు.